ఏమి కలగదు. దేవునికి స్తోత్రం. యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది ఎవరు చెప్తున్న మాట అంటే భక్తుడైనటువంటి దావీదు మాట్లాడుతున్నటువంటి మాట. దేవునికి స్తోత్రం. భక్తుడైనటువంటి దావీదు మాట్లాడుతున్నటువంటి మాట. దేవునికి మహిమ కలుగును గాక. నిత్యముగా దావీదు అంటండి దేవుణ్ణి ఎలా వర్ణిస్తున్నాడు? దేవుణ్ణి ఎలా వర్ణిస్తున్నాడు అంటే నా కాపరి అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవుడంట ఆయనకి కాపరిగా ఉన్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మాట దావీదు అనటానికి మూల కారణం ఏంటంటే దావీదు కూడా కాపరి. ఆమె దావీదు కూడా కాపరి. దావీదు ఏమండి వేటికి కాపరి? దేవునికి స్తోత్రం. దావీదు వేటికి కాపరి అంటే గొర్రెలకు కాపరి. దేవునికి స్తోత్రం. దావీదు దేనికి కాపరి? గొర్రెలకు కాపరి. ఇప్పుడు దేవుడు ఎవరికి కాపరి? మనుషులందరికీ కాపరి. దేవునికి స్తోత్రం. దావీదు గొర్రెలకు కాపరిగా ఉన్నాడు. దేవుడేమో ఏమండి సమస్త జనులకు కాపరిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనకు కాపరిగా ఉంటే ఏ విధమైన కార్యాలు జరుగుతాయో ఈరోజు మనం చూచుదాము గాక. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమైంది కదండి. దావీదు ఏమండి అద్భుతముగా ఒక మాట మాట్లాడి ఉన్నాడు. ఏమని మాట్లాడి ఉన్నాడంటే యెహోవా నా కాపరి. ఎవరంట? నాకు ఏమి కలుగదు. ఈరోజు కాపరిగా ఉన్న దేవుని గురించి మనము నేర్చుకుందాము గాక. దేవుడు మనకు కాపరిగా ఉంటే ఏ ఏ కార్యాలు మన జీవితంలో జరుగుతాయో ఈరోజు మనం నేర్చుకుందాము గాక. మూలవాక్యం ఏంటంటే 23వ కీర్తన 1వ వాక్యం. ఆ వాక్యంలో ఏమని చెప్తుంది? యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు. దేవుడు అంట మనకు కాపరిగా ఉంటే ఏ విషయంలో కూడా మనకు ఏం కలగదంట? లేమి కలగదు. దేవునికి స్తోత్రం. చూద్దాం. మొట్టమొదటిగా చెప్పబడినటువంటి మూల వాక్యాన్ని మనం నేర్చుకుందాం. దేవుడు మనకు కాపరిగా ఉండును గాక. దేవుడు ఎలా ఉండాలంట? మనకు కాపరిగా ఉండాలంట. దేవునికి స్తోత్రం. ఆయన మనకు కాపరిగా ఉంటే మన జీవితంలో జరిగే కార్యాల గురించి ఈరోజు మనం నేర్చుకుందాము గాక. చూద్దాం. 78వ కీర్తన 52వ వచనాన్ని మనం చదువుకుందాం. 78వ కీర్తన 52వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. అమ్మా బైబిల్ చదవ కదా, అక్కడి చదివే వెళ్ళదు. ఎందుకు బైబిల్ చేతులు పట్టుకుని కూర్చుంది? చదవండి. ఎవరండి? 78:52 వచనం. 78వ అధ్యాయం 52వ వచనం చదువుకుందాం. చదవండి. 52. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయాను. ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించాను. వారు భయపడకుండా దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మరలా చక్కగా 78వ అధ్యాయం ఏమండి 52వ వాక్యాన్ని మరలా మనం చాలా జాగ్రత్తగా నెమరు వేయుదుము గాక. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి ఒకసారి హల్లెలూయా. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను. దేవునికి స్తోత్రం. ఒక గొర్రెల కాపరి తన గొర్రెలని ఎలా కాసుకుంటాడండి? ఒక గొర్రెల కాపరి తన గొర్రెలని ఎలా కాసుకుంటాడు? మందను చెదిరిపోకుండా, ఒకటి చెదిరిపోకుండా, రెండోది ఏంటంట? చెప్పగలరు రెండోది ఏంటో? ఏ మృగాల బారిని పడకుండా. అంతేనంటారా? ఏ మృగాల బారిన పడకుండా
కాపాడుకుంటాడు, కాచుకుంటాడు. 3, ఆ మందని ఎక్కడ మేపుతాడు? పచ్చిగా గల చోట్ల. ఎక్కడ మేపుతాడు? ఆ మందని పచ్చిగా గల చోట్ల మేపుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. మరి ఆ మందలో ఏ గొర్రెకైనా మేకకైనా కాళ్ళలో ఏం పుడతాయి? కాళ్ళల్లో ఏం పుడతాయి? ఆని పుడుతుంది. ఆనులు పుడతాయి కదా. మరి ఆన్లు పుట్టినప్పుడు ఆ గొర్రె కుంటుకుంటూ నడుస్తూ ఉంటాం. ఏం చేస్తుంది అంటే కొన్ని గొర్రెలు కుంటు గొర్రెలు కూడా ఉంటాయి. ఆ గొర్రెని చక్కగా నడవడానికి ఆ కాళ్ళల్లో ఉన్నటువంటి ఏమండి ఆ ఆనులు కోసేసి తీసివేసి వాటికి కట్టి చక్కగా నడిపిస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అంటే దేవుడంట ఒక కాపరి తన మందని నడిపించినట్లుగా మనల్ని నడిపిస్తాడంట. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే కాపరిగా దేవుడు నీకుంటే నాకుండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. నిత్యముగా దేవుడు మనకి ఎలా ఉండాలంటండి? ఆయన మన కాపరి. దేవునికి స్తోత్రం. మరి యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది, గొర్రెల కాపరంట తన గొర్రెల కొరకు ఏం చేస్తాడంట అండి? ప్రాణం పెడతాడంట. దేవునికి స్తోత్రం. కాపరేం పెడతాడంటండి? గొర్రెల కొరకు ప్రాణం పెడతాడంట. దేవునికి స్తోత్రం. అంటే తన ప్రాణం పెట్టి తన గొర్రెలని కాపాడుకుంటూ ఉంటాడంట. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజంట దేవుడంట మనకి కాపరిగా ఉండాలనుకుంటున్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కాపరిగా ఉంటే మొట్టమొదట జరిగే ఒక అద్భుతం ఏంటంటే నిన్ను గొర్రెలను మందవలే నడిపించినట్లుగా, అంటే ఒక గొర్రెల కాపరి తన మందను నడిపించినట్లుగా దేవుడు నిన్ను నడిపించును గాక. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవ మాట ఏమని చెప్పబడుతుందంటే, ఒకడు మందను నడిపించినట్లు అరణ్యంలో వారిని నడిపించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అరణ్యంలో ఎన్ని సంవత్సరాలు నడిపించాడండి దేవుడు ఇశ్రాయేలీయులని? 40 సంవత్సరాలు. ఏంటంట? బాగా వినండి, 40 సంవత్సరాలంట. 40 లక్షల మంది అంట. దేవునికి స్తోత్రం. ఎవరంటండి? 40 మంది. 40 సంవత్సరాలు 40 లక్షల మందినంట నిత్యముగా దేవుడంట ఐగుప్తును విడిపించి, ఎక్కడి నుంచి అంటే శపితమైన దేశము నుండి, ఇనప కొలిమి నుండి, భయంకరమైన ఆ దుస్థితి నుంచి ఇశ్రాయేలీయుల నుంచి విడిపించి ఎన్ని సంవత్సరాలు అనుభవించారో తెలుసా? ఆ భయంకరమైన దుస్థితి 430 సంవత్సరాలు అనుభవించారు. ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలంట. ఇశ్రాయేలుకి దేవుడు లేడంట. ఎవరు లేరు? దేవుడు లేడు. హల్లెలూయా. ఆరాధన లేదు, దైవ భక్తి లేదు. ఐగుప్తు బానిసత్వము, ఐగుప్తు కఠినత్వాన్ని, ఐగుప్తు ఇనప కొలిమిలో ఇశ్రాయేలునంట 430 సంవత్సరాలు మగ్గిపోయారంట. దేవునికి స్తోత్రం. ఆ 430 సంవత్సరాల తర్వాత దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద కనికరపడి జాలిపడి ఏమండి వారిని ఐగుప్తు నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించు కానాను దేశములకు నడిపిస్తూ 40 లక్షల మందిని 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలంట? సంవత్సరాలంట ఒక మందరి అరణ్యములో నడిపించినట్లుగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలు నడిపించున్నాడంట. దేవునికి స్తోత్రం. నిజంగా నీవు దేవుని బిడ్డవైతే, దేవుడి నీకు కాపరైతే, అరణ్యం అనంగా ఒకసారి అరణ్యంలో ఏమైనా దొరుకుద్దా? అరణ్యంలో ఏమైనా దొరుకుద్దండి? అరణ్యంలో చెట్లు ఉంటాయా? పొట్లు ఉంటాయా? నీళ్లు దొరుకుద్దా? ఆహారం దొరుకుద్దా? దేవునికి స్తోత్రం. అరణ్యంలో ఏమైనా ఉంటాయా? ఏమి దొరకవంట. దేవునికి స్తోత్రం. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? నీవు అరణ్యం అయిపోవును గాక. హల్లెలూయా. నువ్వేమైపోవాలి అంటే శూన్యం అయిపోవాలి. ఏమైపోవాలి?
దేవుడి నీ జీవితంలో ఆయన కాపరిగా ఉండాలంటే హల్లెలూయా. నీకు ఏ ఆధారం ఉండకూడదు, ఏ సోర్స్ ఉండకూడదు. దేవునికి స్తోత్రం. చాలా మంది డాక్టర్ మీద ఆధారపడి దేవుని మీద ఆధారపడుతూ ఉంటారు. కొంతమంది అప్పుల మీద ఆధారపడి దేవుడి మీద ఆధారపడుతూ ఉంటారు. కొంతమంది ఓనర్ల మీద ఆధారపడి దేవుడి మీద ఆధారపడుతూ ఉంటారు. కొంతమంది వారికి ఉన్న సోర్స్ డిగ్రీల మీద, ఆ చదువు మీద ఆధారపడి ఉద్యోగం కోసం దేవుడి మీద ఆధారపడుతూ ఉంటారు. కొంతమంది నిత్యముగా వారికి ఉన్నటువంటి బలగాన్ని చూసుకొని ఆధారపడుతుంటారు. కొంతమంది